Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of HCI, which is human computer interaction. Okay, first let's see the topics in the unit 3. They are Windows, new and navigation schemes, selection of window, and selection of device based and screen based controls like components, textual components and message components, and icons and increase of multimedia, colors, choosing colors, and users problems. So these are the topics in the unit 3. If మీకు ఇంకేమైనా టాపిక్స్ లైక్ యూనిట్లో రిమైనింగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ. మ్యాక్సిమం అయితే ఈవీ సిలబస్లో ఈ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి యూనిట్ 3లో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద ఎక్స్ప్లెనేషన్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇఫ్ మన ఛానల్ మీరు కొత్త వాళ్ళైతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ మన ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ లైక్ చేయండి. ఓకే, now without letting, let's dive into the explanation. So first topic is new and navigation schemes, selection of window. సో ఇక్కడ నావిగేషన్ స్కీమ్స్, సెలెక్షన్ ఆఫ్ విండో అంటే మనకు కొన్ని నావిగేషన్ కంపోనెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు టూల్ బార్స్ అని, ఐకాన్స్ అని, బటన్స్ అని. సపోజ్ మనం ఒక పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి వెళ్ళాలి అని అంటే ఎలా అంటే ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్కి మనం మూవ్ అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ నావిగేషన్. సో మూవింగ్ ఆఫ్ వన్ పేజ్ ఆర్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ యాజ్ అ నావిగేషన్. ఓకే, సో దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఇప్పుడు విండోస్లో డిఫరెంట్ ఉంటుంది, డెస్క్టాప్లో డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఐఓఎస్లో డిఫరెంట్ ఉంటుంది, మొబైల్స్లో డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో ప్రతి డివైసెస్కి సూటబుల్గా ఉండే స్కీమ్స్ని, లైక్ ఆ టూల్స్ని, ఐకాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ టాపిక్, న్యూ అండ్ నావిగేషన్ స్కీమ్స్, సెలెక్షన్ ఆఫ్ విండో. లెట్స్ సీ దట్. న్యూ అండ్ నావిగేషన్ స్కీమ్స్, selection of window typically refers to the design and selection of different types of windows and navigation methods and user interfaces. So user interfaces లో మనము different types of windows ని, మనకు సూటబుల్ అయ్యే విండోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ డిజైన్ అనేది ప్రతి డివైసెస్లో సూటబుల్ అయ్యే విధంగా, ఫిట్ అయ్యే విధంగా ఉన్న డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, so here the navigation schemes refer to how users move through the interface or application. So as I said, navigation means, so here how users move from one web page to or another web page, or from one interface to another interface. So that is nothing but navigation. Let's see that menu based navigation. So structured menu bars with drop downs. సో ఇక్కడ మనకు మెన్యూ బేస్డ్ నావిగేషన్స్ అని అంటే, లైక్ ఇప్పుడు మనకు ఫైల్ ఉంటుంది, క్లిక్ ఆన్ ద ఫైల్ క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది? ఓపెన్ ఆర్ ఎడిటా ఆర్ కాపీ ఆర్ డిలీట్ అని వస్తుంది కదా. సో దాన్ని మనము మెనూ బేస్డ్ నావిగేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ టూల్ బార్ నావిగేషన్. ఐకాన్స్ ఆర్ బటన్స్ దట్ ఆఫర్ క్విక్ యాక్సెస్ టు ఫ్రీక్వెంట్ యాక్షన్. సో ఇప్పుడు మనకు కొన్ని బటన్స్ ఉంటాయి కదా, లైక్ సబ్మిట్ బటన్ అని, డిలీట్ బటన్ అని, సేవ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సేవ్ బటన్, ప్రింట్, అండు. సో ఇవి ఏంటంటే ఫ్రీక్వెంట్ యాక్షన్స్ అనమాట. మనము వెంటనే యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి. సపోజ్ మనకు ఫామ్ని ఫిల్ చేసినాము, ఆ ఫిల్ చేసిన ఫామ్ని మనం సబ్మిట్ చేయాలంటే వీ విల్ క్లిక్ ఆన్ ద బటన్ విచ్ ఇస్ కాల్డ్ సబ్మిట్, రైట్? సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్యాబ్డ్ నావిగేషన్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్విచ్చింగ్ బిట్వీన్ డిఫరెంట్ కంటెంట్ వ్యూస్. సో మనకు డిఫరెంట్ కంటెంట్ వ్యూస్, ఫస్ట్ ఒక వెబ్ పేజ్లో ఒక కంటెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక వెబ్ పేజ్లో ఇంకో కంటెంట్ ఉంటుంది, రైట్? సో మనము ఈ కంటెంట్ నుంచి ఇంకో కంటెంట్ గురించి వెళ్ళాలి అని అంటే దెన్ వీ విల్ క్లిక్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ట్యాబ్స్. ఓకే, and here next one is a sidebar navigation. So vertical navigation menus on the side of the screen. So ఇప్పుడు మన సైడ్ బార్ నావిగేషన్ అంటే మనకి ఇప్పుడు 3 లైన్స్ ఉంటుంది చూసినాం, లైక్ స్క్రీన్ లెఫ్ట్లో కావచ్చు, రైట్లో కావచ్చు, డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ బేస్ చేసుకొని డిజైనర్స్ అనేవాళ్ళు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోనైనా టాప్ కార్నర్లో పెట్టేస్తారు. ఓకే, రైట్? దాన్ని మనము సైడ్ బార్ నావిగేషన్ అంటాము. హియర్ వర్టికల్ నావిగేషన్, రైట్? ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి జీమెయిల్స్ లెఫ్ట్ ప్యానల్, మనము జీమెయిల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో కనిపిస్తుంది మనకు. లైక్ ఎలా అంటే 3 లైన్స్ ఉంటుంది, 3 లైన్స్ క్లిక్ చేయగానే లైక్ ఇన్బాక్స్, అవుట్ బాక్స్, ఆల్ అని కనిపిస్తుంది, రైట్? సో అలా అనమాట. నెక్స్ట్ సర్చ్ బేస్డ్ నావిగేషన్. సో ఇక్కడ సర్చ్ బార్స్ అనమాట. సో మనకి మన యూట్యూబ్ ఓపెన్ చేసినాము, యూట్యూబ్ ఫస్ట్ మనం సర్చ్ చేయాలి, మనకి మన వీడియో కావాలంటే సర్చ్ బార్ క్లిక్ చేసి సర్చ్ బార్లో మనం ఇన్పుట్ ఇస్తాం, రైట్? సో అదనమాట సర్చ్ బార్ నావిగేషన్ అంటే. నెక్స్ట్ సెలెక్షన్ కన్సిడరేషన్స్ ఆఫ్ నావిగేషన్ స్కీమ్. సో ఇదంతా మనం చూసుకుందాం, నావిగేషన్ అంటే టైప్స్ ఆఫ్ నావిగేషన్స్, మనకి కైండ్ ఆఫ్ నావిగేషన్స్ ఉంటాయి అనేవి. సో మనము ఆ సూటబుల్ నావిగేషన్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం కన్సిడర్ చేయాలి అనేది చూసాము. వెన్ చూసింగ్ విండో టైప్స్ అండ్ నావిగేషన్ స్కీమ్స్ కన్సిడర్. సో ఎప్పుడైతే మనము విండో టైప్స్ని చూస్ చేసుకుంటామో కొన్ని పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, కొన్ని పాయింట్స్ని మనం పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏంటి అని అంటే యూజర్ ఫెమిలియారిటీ అండ్ లెర్నబిలిటీ. సో యూజర్కి తెలిసిన వాటిని మాత్రమే యూజ్ చేయాలి. ఇన్ కేస్ కొత్తవి యూజ్ చేసినాం అనుకో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, రైట్? అలా. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ యాక్సెస్ అండ్ టాస్క్ కంప్లీషన్. అదొకటే కాకుండా యాక్సెస్ అనేది సింపుల్గా ఉండేలాగా అండ్ టాస్క్ కూడా
లెస్ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా ఉన్న వాటిని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్, అదొకటే కాకుండా స్క్రీన్ సైజ్ సపోజ్ మనకు డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి కదా, 16:9 అండ్ 9:16 లైక్ వర్టికల్ హారిజంటల్ అని. అండ్ రెజల్యూషన్ అంటే క్వాలిటీ ఆఫ్ వీడియోస్ అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అంటే 720 పిక్చర్ క్వాలిటీ, 360 పిక్చర్ క్వాలిటీ అలా అనమాట. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఫర్ ఆల్ యూజర్స్, ప్రతి యూజర్స్కి అది యాక్సెసిబుల్ అయ్యే విధంగా ఉండాలి. కంటెక్స్ట్ ఆఫ్ యూజ్ అంటే లైక్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ సైజ్ ఉంటాయి కదా, మొబైల్లో యూజ్ చేసుకునే విధంగా, డెస్క్టాప్లో కూడా యూజ్ చేసుకునే విధంగా, అండ్ ట్యాబ్స్, ఐప్యాడ్స్ అలా అనమాట. ఓకే, so this is about the topic new and navigation schemes, selection of window. And here the next topic is selection of devices based on screen based controls. Okay, ఇక్కడ మనము డివైస్ బేస్డ్ కంట్రోల్స్ని అండ్ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అనేది టాపిక్. లెట్స్ సీ ఈచ్ వన్ బై వన్. సో ఎలా అంటే ఫస్ట్ డివైస్ బేస్డ్ కంట్రోల్స్ గురించి చూద్దాము. సో దీస్ ఆర్ ఫిజికల్ ఇన్పుట్ డివైజెస్ యూస్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ ఆర్ సిస్టమ్. సపోజ్ ఇప్పుడు మనకు కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఓకే, మనం కమ్యూనికేట్ అవ్వాలి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ మనము యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఒక సాంగ్ వినాలనుకుంటున్నాము. సో సాంగ్ వినాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఇక్కడ మీరు డోంట్ సే లైక్ ఫస్ట్ వి టర్న్ ఆన్ ద సిస్టమ్ అవి చెప్పకండి, జస్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం, రైట్. ఆ ఇన్పుట్ ఎలా ఇస్తాము, బై యూజింగ్ సమ్ డివైజెస్ లైక్ మౌస్ కానీ కీబోర్డ్ కానీ, సో అలా అనమాట. సో వాటిని మనము డివైస్ బేస్డ్ కంట్రోల్స్ అనమాట. సో అవి వాటిని ఈ కంట్రోల్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, మనకు కావాల్సిన టాస్క్ని మనము పర్ఫామ్ చేస్తాం, రైట్. సపోజ్ ఇప్పుడు మనము ఆ యూట్యూబ్లో వీడియో చూడాలి అని అంటే ఫస్ట్ మౌస్ హెల్ప్ తోటి వి విల్ క్లిక్ ఆన్ ద యూట్యూబ్, దెన్ ఆ సర్చ్ బార్ క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ కీబోర్డ్ యూజ్ చేసుకొని మనము ఇన్పుట్ ఇస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు సందీప్ టాక్స్ వీడియో కావాలని అంటే విల్ సర్చ్ సందీప్ టాక్స్, సో అప్పుడు ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అలా అనమాట. సో ఆ డివైస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఫస్ట్ కీబోర్డ్ వచ్చింది, యూజ్డ్ ఫర్ టైపింగ్ టెక్స్ట్ అండ్ కమాండ్స్. కీబోర్డ్ ఎందుకంటే మన టెక్స్ట్ని ఆర్ కమాండ్స్ని టైపింగ్ చేసుకోవడం. ఓకే, మౌస్ యూజ్డ్ టు పాయింట్, క్లిక్ అండ్ డ్రాగ్ ఐటమ్స్ ఆన్ ద స్క్రీన్. సో ఇది ఎందుకు అని అంటే మనం ఒక పాయింట్ చేయడానికి ఆర్ క్లిక్ చేయడానికి, డ్రాగ్ చేయడానికి, రైట్. ఇప్పుడు మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలంటే వీ విల్ యూజ్ ద మౌస్, రైట్, అలా. నెక్స్ట్ జాయిస్టిక్స్ అంటే మనం మెయిన్గా ఇది మనం ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు యూజ్ చేస్తాం, లైక్ లెఫ్ట్ కోసమైనా రైట్ కోసమైనా, స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం, స్పీడ్ డిక్రీజ్ చేసుకోవడం. మీకు జాయిస్టిక్ అది తెలిసే ఉంటుంది, రైట్. హ్యాండ్లో పట్టుకుంటాము, లైక్ రిమోట్లా ఉంటుంది అలా. నెక్స్ట్ టచ్ ప్యాడ్, ఇట్ ఈస్ కామన్ ఇన్ ల్యాప్టాప్స్ ఫర్ కర్సర్. మీకు టచ్ ప్యాడ్ అంటే తెలుసు, మనకు మౌస్ లాగానే ఇదనమాట. టచ్ ప్యాడ్ తోటి మనం కర్సర్ని మేనేజ్ చేస్తూ ఉంటాం, లైక్ లెఫ్ట్ ఆర్ రైట్ అని క్లికింగ్. నెక్స్ట్ టచ్ స్క్రీన్ అంటే టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ ఆర్ స్క్రీన్స్. మన ఇప్పుడు స్క్రీన్ ఉంది కదా, మన మొబైల్ స్క్రీన్, we're touching, right. We directly touching the screens and selecting the topics and selecting the tabs or whatever. Next, voice input allows control using voice commands. ఇది ఒకటే కాకుండా ఇన్పుట్ మనము హే గూగుల్ ఓపెన్ సందీప్ టాక్స్ ఛానల్ అన్నప్పుడు మనకు యూట్యూబ్కి రిడైరెక్ట్ అయ్యి మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ వాయిస్ ఇన్పుట్. And now screen based controls. So these are graphical interface elements displayed on the screen that users interact with ఇన్పుట్ డివైసెస్. ఓకే, ఇక్కడ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ అని అంటే మనకు కనిపిస్తే చూసినావా, ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్ కాదు ఇవి, స్క్రీన్లో ఉండే కంట్రోల్స్ అనమాట. లైక్ ఇప్పుడు బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ మనం క్లిక్ చేస్తాము, అండ్ లాగిన్ ఫామ్ ఉంటుంది, లాగిన్ ఫామ్ మనం క్లిక్ చేసుకున్నప్పుడు సో ఎంటర్ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవడము. అండ్ చెక్ బాక్సెస్ ఉంటాయి. చెక్ బాక్సెస్ అంటే మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ప్రతి బాక్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ 2 బాక్సెస్ ఉన్నాయి అనుకుందాము, సెలెక్ట్ యువర్ జెండర్ అన్నప్పుడు మెయిల్, ఫీమేల్, నెక్స్ట్ అదర్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటిని మనము స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ అంటాము, స్క్రీన్లో కనిపించేటివి. ఓకే, సో టైప్స్ చూసుకున్నట్టయితే బటన్స్, క్లికబుల్ ఎలిమెంట్స్ దట్ ట్రిగర్ యాక్షన్స్. సో ఇప్పుడు బటన్స్ ఏంటంటే సబ్మిట్ బటన్ చూసుకోవచ్చు, క్యాన్సిల్ బటన్ చూసుకోవచ్చు, రాంగ్ బటన్ చూసుకోవచ్చు, రైట్. సో వీటిని మనం బటన్స్ అంటాం. యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ దోస్ థింగ్స్, రైట్. నెక్స్ట్ టెక్స్ట్ బాక్సెస్, ఏరియాస్ వేర్ యూజర్స్ ఎంటర్ టెక్స్ట్. సో మనము సర్చ్ బార్స్ అనమాట, సర్చ్ బాక్స్లో మనం ఎంటర్ చేస్తాం కదా, దట్ ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్ బాక్సెస్. నెక్స్ట్ చెక్ బాక్సెస్, సో యాజ్ ఐ సెడ్ అలౌస్ మల్టిపుల్ సెలెక్షన్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ నుంచి మల్టిపుల్ సెలెక్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఏమైనా కోర్స్ నేర్చుకుంటున్నావు, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏమైనా నేర్చుకుంటున్నావు అని అంటే ఫ్రంట్ అండ్ క్లిక్ చేస్తావు, బ్యాక్ అండ్ క్లిక్ చేస్తావు, ఫుల్ స్టాక్ క్లిక్ చేసుకుంటావు. ఓకే, ఇలా మనం మల్టిపుల్ వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ రేడియో బటన్స్ అలౌస్ ఎ సింగిల్ సెలెక్షన్ ఫ్రమ్ ఏ గ్రూప్. ఇది మాత్రం ఒక్కటి మాత్రం సెలెక్ట్ చేసుకునేదాన్ని అలౌ చేస్తుంది. ఎందుకనంటే చెక్ బాక్సెస్ అన్నప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇన్ కేస్ ఆఫ్ రేడియో బటన్స్ ఓన్లీ సింగిల్, ఏదైనా ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూసింగ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ బట్ నాట్ బోత్, రైట్, అలా. నెక్స్ట్ స్లైడర్స్ అలౌస్ యూజర్స్ టు సెలెక్ట్ ఏ వాల్యూ ఫ్రమ్ ఏ రేంజ్. ఇది ఎలా అంటే రేంజ్, ఇప్పుడు మనకు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, రైట్, అలా స్లైడర్స్ అనమాట. ఇంకొకటి బ్రైట్నెస్ మనము ఇలా డ్రాగ్ చేసుకుంటాం కదా, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అలా అనమాట. నెక్స్ట్ స్క్రోల్ బార్స్ నావిగేట్ త్రూ కంటెంట్ దట్ డజంట్ ఫిట్ ఆన్ ద స్క్రీన్. సో మీరు ఎలా రాసుకోండి అని అంటే మన స్క్రీన్ యూజ్ చేసినప్పుడు, ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడైనా ఆర్ మొబైల్ యూజ్ చేసినప్పుడైనా మనము ఏ ఇంటర్ఫేసెస్తో మనము కమ్యూనికేట్ అవుతున్నాము, ఇంటరాక్ట్ అవుతున్నామో వాటిని, ఆ టూల్స్ని మనము
ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్లైడర్స్ అన్నాము. స్లైడర్స్ అంటే మనం బ్రైట్నెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటాము, బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకుంటాం కదా. సో అలా మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, స్క్రోల్ బార్స్ నావిగేట్ త్రూ కంటెంట్ దట్ డజంట్ ఫిట్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఒకే పేజ్లో మనకు డిఫరెంట్ కంటెంట్ ఆఫ్ పేజ్ ఉంటాయి కదా. అండ్ ఆ డిఫరెంట్ కంటెంట్ అనేది డిఫరెంట్ పేజ్లో ఉంటుంది, రైట్. ఒకే పేజ్లో మొత్తం కంటెంట్ అది ఉండదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక పేజ్ కంటెంట్ చదివాక నెక్స్ట్ పేజ్ వెళ్ళాలి అని అంటే స్క్రోల్ చేస్తాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ స్క్రోలింగ్. సపోజ్ ఇప్పుడు అదొకటే కాకుండా సింపుల్గా రీల్స్ స్క్రోల్ చేస్తున్నాము, రైట్. వెల్ స్క్రోలింగ్ ద రీల్స్ వన్ ఆఫ్టర్ వన్ అలా అనమాట. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా. సో మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఈ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ అని అంటే వెన్ చూసింగ్ బిట్వీన్ డివైస్ బేస్డ్ అండ్ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్. సో మనం డివైస్ బేస్డ్ కంట్రోల్స్ అయినా స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు మనం కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అవి ఏంటి అంటే యూజర్ నీడ్స్ అండ్ ఫెమిలియారిటీ, అదొకటే కాకుండా యూజర్స్ కావాల్సిన విధంగా అండ్ వాళ్ళకి తెలిసిన విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. టాస్క్ టైప్ ఎలా అంటే టెక్స్ట్ ఎంట్రీ, డ్రాయింగ్, సెలెక్టింగ్ ఇలా. ఎన్వైర్న్మెంట్ ఆఫీస్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, నాయిస్. యాక్సెసిబిలిటీ ప్రతి ఒక్కరికి సింపుల్గా యాక్సెస్ చేసుకునే విధంగా. నెక్స్ట్ డివైస్ ప్లాట్ఫామ్స్, ఇది పీసీలో కానీ ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ వర్క్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద సెలెక్షన్ ఆఫ్ డివైసెస్ బేస్డ్ అండ్ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ కాంపోనెంట్స్, టెక్స్ట్ అండ్ మెసేజెస్. ఇప్పుడు టెక్స్ట్ కాంపోనెంట్స్, మెసేజ్ కాంపోనెంట్స్ చూసుకుందాము. సో ఇక టెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే మనకు నార్మల్గా కనిపిస్తాయి కదా, హెడ్డింగ్స్ కావచ్చు, లైక్ ఎలా అంటే సెట్టింగ్స్ అని, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని. మనం ఇప్పుడు మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాం చూసినామా, ఆ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ అదొకటే కాకుండా సపోజ్ మనకి ఇప్పుడు రీఫ్రెష్ బటన్ ఉంటుంది, ఆ రీఫ్రెష్ బటన్ని క్లిక్ చేసుకున్నప్పుడు ఆ పేజ్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. అవి టెక్స్చువల్స్ అనమాట, టెక్స్చువల్ కాంపోనెంట్స్. నెక్స్ట్ మెసేజ్ కాంపోనెంట్స్ అని అంటే సో ఇప్పుడు మనకు కొన్ని వార్నింగ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎర్రర్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఒక బటన్స్ మనం లాగిన్ ఫామ్ ఉంది అనుకుందాము, ఆ లాగిన్ ఫామ్లో మనము ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా ఇచ్చి సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకున్నాక మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ వస్తుంది, ఎలా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. సో వాటిని మనం మెసేజెస్ అంటాం. అదొకటే కాకుండా ఇప్పుడు మనము ఈమెయిల్ లాగిన్ అవుతున్నప్పుడు రాంగ్ మెసేజ్, మనము పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినాం అనుకో, మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఎలా అంటే యూ హ్యావ్ ఎంటర్ ద రాంగ్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, అలా వాటిని మనం మెసేజ్ components అంటాం. ఓకే, టెక్స్ట్ అండ్ మెసేజెస్ ఆర్ ఇంటర్ఫేస్ కంపోనెంట్స్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్, ఫీడ్బ్యాక్, ప్రాంప్ట్స్ టు యూజర్స్. సో ఇక్కడ మనము లైక్ ఇంటరాక్షన్ అనమాట, కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కావచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం కావచ్చు. ఒక ఫీడ్బ్యాక్ అని అంటే మనకి ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ మెసేజ్ అంటే అప్పుడు మనం ప్రొఫైల్ అప్డేట్ చేసినాము, లేకపోతే లాగిన్ బటన్ని లాగిన్ క్లిక్ చేసినాము, సబ్మిట్ చేసినాము, అప్పుడు మనకి ఏమో సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో వాటిని మనము ఫీడ్బ్యాక్ అంటాం. ఓకే, సో దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ యూజబిలిటీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇది ఒకటే కాకుండా ఇక్కడ యూజబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ద టైప్స్ ఆఫ్ టెక్స్ట్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఇప్పుడు మనం టెక్స్టువల్ కాంపోనెంట్స్ చూద్దాము. లేబుల్స్, ఇట్ ఈస్ యూస్ టు ఐడెంటిఫై అదర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్. సో ఎలా అంటే యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, వాటి మనం చూస్తాం కదా. సో వేరే యొక్క ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ని చూసుకోవడానికి లేబుల్స్ అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్ ద యూజర్ ఆన్ హౌ టు పర్ఫామ్ టాస్క్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అంటే కొన్ని ఉంటాయి కదా. సపోజ్ ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ దిస్ ఫస్ట్ ప్లీజ్ సైన్ అప్ ఆర్ లాగిన్, అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, రైట్. మనము న్యూ యూజర్ అయితే మనకు అది తెలియదు కదా. సో మనకు తెలియాలి అంటే వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంటర్ యువర్ ఈమెయిల్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. సో మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే మనకు ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తుంది, యూ హ్యావ్ టు ఎంటర్ ద ఈమెయిల్ బిఫోర్ రీసెట్టింగ్ యువర్ పాస్వర్డ్, అలా అనమాట. సో నెక్స్ట్ హెడ్డింగ్స్, ఆర్గనైజర్స్ కంటెంట్ అండ్ సెలెక్షన్స్. సో ఇక్కడ సెట్టింగ్స్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, వాటిని హెడ్డింగ్స్ అంటాము. నెక్స్ట్ టూల్ టిప్స్ అంటే ఇట్ ప్రొవైడ్స్ బ్రీఫ్ హెల్ప్ లైక్ వెన్ హోవరింగ్ ఓవర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్. సో ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవాలి, రైట్. మనం ఇప్పుడు రీఫ్రెష్ చేసుకోవాలి అంటే టూల్ టిప్స్ అనమాట, టూల్ టిప్స్ ఇస్తుంది, రైట్. అలా క్లిక్ టు రీఫ్రెష్ చేయండి, ఇట్ విల్ వర్క్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. దట్ ఈస్ నథింగ్ బట్ టూల్ టిప్స్. అండ్ ఫస్ట్ ఇప్పుడు టెక్స్టువల్ కాంపోనెంట్స్ అయిపోయి మెసేజ్ కాంపోనెంట్స్ చూద్దాము. ద టైప్స్ ఆఫ్ మెసేజ్ కాంపోనెంట్స్ ఆర్ మెసేజెస్ ఇన్ఫార్మ్ ద యూజర్ అబౌట్ సిస్టమ్ స్టేటస్, యాక్షన్స్ ఆర్ ఎరర్స్. సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, లాగిన్ ఫామ్ క్లిక్ చేస్తున్నాము. ఓకే, సబ్మిట్ బటన్ మనం క్లిక్ చేసుకున్నాక సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని లేకపోతే ఆ సబ్మిట్ అయిందా లేదని మనకు ఎట్లా తెలుస్తుంది, రైట్, తెలియదు కదా. సో దాన్నే సిస్టమ్ స్టేటస్ అంటాము ఆర్ యాక్షన్స్ అంటాము. సో మనం చేసిన టాస్క్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, కంప్లీట్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది మెసేజ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, సో హియర్ స్టేటస్ మెసేజెస్ ఇన్ఫార్మ్స్ అబౌట్ కరెంట్ సిస్టమ్ స్టేట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తున్న టాస్క్ గురించి ప్రజెంట్ అనమాట జరుగుతున్న వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ లోడింగ్. ఓకే, మనం సర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, లోడింగ్ అని మనకు వస్తుంది కదా, దాన్ని స్టేటస్ మెసేజెస్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ మెసేజెస్ అలర్ట్స్ యూజర్స్ అబౌట్ ప్రాబ్లమ్స్. ఓకే, మన ప్రాబ్లమ్స్ అక్కడ అయినప్పుడు యూజర్స్కి అలర్ట్ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని, ఫైల్ నాట్ ఫౌండ్ అని. ఓకే,
నెక్స్ట్ కన్ఫర్మేషన్ మెసేజెస్ ఆస్క్స్ యూజర్స్ టు కన్ఫర్మ్ యాక్షన్స్. సో అదొకటే కాకుండా ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాం అనుకో, డిలీట్ చేస్తున్నప్పుడు డూ యూ వాంట్ టు డిలీట్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం, రైట్, అప్పుడు డిలీట్ అయిపోతుంది. అలా అనమాట కన్ఫర్మేషన్ మెసేజెస్. నెక్స్ట్ వార్నింగ్ మెసేజెస్ నోటిఫైస్ అబౌట్ పొటెన్షియల్ రిస్క్స్. సో ఇక్కడ వార్నింగ్ మెసేజెస్ అంటే ఇప్పుడు మన పవర్ బ్యాటరీ లైక్ మన ఛార్జింగ్ అనేది తక్కువ ఉందనుకో, లో బ్యాటరీ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడము. ఓకే, అలా. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ మెసేజెస్ ప్రొవైడ్స్ రిజల్ట్స్ ఆఫ్ యూజర్ యాక్షన్స్. అదొకటే కాకుండా మనం పర్ఫామ్ చేసిన టాస్క్కి రిజల్ట్ ఇవ్వడం అనమాట. సపోజ్ మనకు ఒక ప్రొఫైల్ అప్డేట్ చేసినాము, మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, మెసేజ్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మెసేజ్ కాంపోనెంట్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కాంపోనెంట్స్ లైక్ టెక్స్చువల్ కాంపోనెంట్స్ అండ్ మెసేజ్ కాంపోనెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఐకాన్స్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ మల్టీమీడియా. సో ఇక్కడ అనుకుంటే అక్కడ మీకు మన సిలబస్లో మాత్రం ఇంక్రీజెస్ డాష్ మల్టీమీడియా అని ఉంది. ఐకాన్స్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ మల్టీమీడియా అని చెప్పేసి ఉంటుంది కావచ్చు. ఎలా ఉన్నా ఇన్ కేస్ ఈ టాపిక్ వస్తే ఇది రాసుకోండి. ఓకే, ఐకాన్స్ ఆర్ స్మాల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ యూస్డ్ టు విజువల్లీ కమ్యూనికేట్ యాక్షన్స్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ ఇన్ యూజ్. మళ్ళీ ఐకాన్స్ అంటే అవి ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతున్నాము, లైక్ బటన్స్ క్లిక్ చేయడము, ఆర్ సబ్మిట్ చేసిన బటన్ సబ్మిట్ మీద క్లిక్ చేయడము, డిలీట్ మీద క్లిక్ చేయడము. సో ఇవన్నీ మనం ఐకాన్స్ కూడా అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే టాపిక్ అనమాట, ఐకాన్స్ అండ్ మల్టీమీడియా. ఓకే, ఇన్ కేస్ మీకు నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దేర్ యూ కెన్ గో క్లిక్ ద లింక్ అండ్ చెక్అవుట్ ఇట్. ఓకే, సో ఒక టైప్స్ చూసుకుంటే కమాండ్ ఐకాన్స్ ఇట్ రిప్రజెంట్స్ యాక్షన్స్. సో ఇక్కడ కమాండ్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ రిప్రజెంట్ చేస్తాయి అనమాట. లైక్ ఎలా అంటే సేవ్, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దెన్ యూ క్లిక్ ఆన్ ద సేవ్. నెక్స్ట్ ప్రింట్, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దెన్ క్లిక్ ఆన్ ద ప్రింట్. డిలీట్ ఐకాన్స్ ఇవి కమాండ్ ఐకాన్స్ అనమాట. నెక్స్ట్ పాయింటర్ ఐకాన్స్ ఇండికేట్ మౌస్ స్టేటస్. పాయింటర్ ఐకాన్స్ అంటే సపోజ్ మన ఇప్పుడు మన కర్సర్ ఏడు ఉందని చెప్పేసి లైక్ అలా అనమాట, లైక్ హ్యారో కావచ్చు, హ్యాండ్ లోడింగ్, స్పిన్నర్ కావచ్చు. నెక్స్ట్ విండో కంట్రోల్ మేనేజ్ విండో స్టేట్స్. సో ఇక్కడ విండో స్టేట్స్ని మేనేజ్ చేయడము. ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు మినిమైజ్ ద విండో, సపోజ్ మనం ఒక ట్యాబ్ ఓపెన్ చేసినాము, ఆ ట్యాబ్ న్యూ ట్యాబ్ అనమాట, ఆ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ మ్యాక్సిమం వస్తుంది కదా, ఫుల్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ నువ్వు అది స్క్రీన్ సైజ్కి తగ్గట్టు మినిమైజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా తక్కువ మినిమైజ్ చేసుకోవాలంటే కొన్ని కంట్రోల్ ఐకాన్స్ ఉంటాయి. ఓకే, అదనమాట. ఇక్కడ యూ కెన్ సీ దట్ రాంగ్ సింబల్ అంటే మొత్తం ఆ ట్యాబ్ని మనము డిలీట్ చేయడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ స్టేటస్ ఐకాన్స్ షోస్ స్టేటస్ ఆర్ అలర్ట్స్. ఇక్కడ స్టేటస్ ఐకాన్ షోస్ స్టేటస్ లైక్ బ్యాటరీ లెవెల్ కానీ, యువర్ రన్నింగ్ బ్యాటరీ లెవెల్ అని చెప్పేసి 19% ఛార్జింగ్ అని చెప్పేసి అలా అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐకాన్స్, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే సేవ్ స్పేస్ని సేవ్ చేయడము అండ్ ఇంక్రీజెస్ రికగ్నిషన్ స్పీడ్, ఎన్హాన్సెస్ ఇంటర్ఫేస్ అపీల్. ఓకే, అండ్ ఇక్కడ మల్టీమీడియా గురించి చూద్దాము. మల్టీమీడియా ఇదే సేమ్ టాపిక్ ఇది కూడా. ఇన్ కేస్ మీకు సపరేట్గా అడిగితే సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ రాసేసుకోండి. మల్టీమీడియా ఇంక్లూడ్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో అండ్ యానిమేషన్ టు ఎన్హాన్స్ యూజర్ ఇంటరాక్షన్ అండ్ ఎంగేజ్మెంట్. సో ఇక్కడ మల్టీమీడియా అంటే మనకు కనిపించేటి అనమాట, ఇమేజెస్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో క్వాలిటీ లైక్ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ యానిమేషన్స్ అంటే ఇప్పుడు మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక టెక్స్టువల్ యానిమేషన్స్ లైక్ లిటిల్ బై లిటిల్ రావడము. ఓకే, అది యానిమేట్ అనమాట. ఇమేజెస్ మళ్ళీ లోడ్ అవ్వడము, మెల్లగా ఇలా రావడము. సో వాటి మనం యానిమేషన్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ మల్టీమీడియా చూసుకుంటే టెక్స్ట్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్, లేబుల్స్, మెసేజ్ లైక్ మెనూస్, నోటిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ హెల్ప్స్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్. సో మనం ఇప్పుడు ఏమైనా ఫోటోస్ డయాగ్రామ్స్ చూపెట్టి వాటిని లైక్ విజువల్గా అనమాట కమ్యూనికేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజెస్. నెక్స్ట్ ఆడియో గివ్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. లైక్ ఇప్పుడు మనము వాయిస్ గైడెన్స్ అనమాట, గూగుల్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, సెర్చ్ చేసినప్పుడు వాయిస్ అసిస్టెన్స్ ఉంటుంది, అది మనకు డైరెక్ట్ చెప్పేస్తాయి ఇన్ఫర్మేషన్. సపోజ్ మీనింగ్ ఆఫ్ మల్టీమీడియా అన్నప్పుడు దానికి సెంటెన్స్ ఇచ్చేసి అది చదివేసుకుంటూ పోతాయి, రైట్, దాన్ని ఆడియో అంటాం. నెక్స్ట్ వీడియో డెమాన్స్ట్రేట్స్ ప్రాసెస్ ఆర్ ఎంటర్ థీమ్స్. సో ఇక్కడ ట్యూటోరియల్స్ కావచ్చు, ప్రమోషనల్ వీడియోస్ కావచ్చు, ఆ వీడియోస్కి మనకు కనిపించేటివి అనమాట. ఓకే, హియర్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కలర్స్ అండ్ చూసింగ్ కలర్స్. సో ఇక్కడ కలర్స్, చూసింగ్ కలర్స్. సపోజ్ ఇప్పుడు మనకు కలర్స్ అండ్ చూసింగ్ కలర్స్ ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ తీసుకున్నాము, ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసుకున్నాం అనుకున్నాము. అమెజాన్ ఓపెన్ చేస్తే మనం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రైట్. ఒక ప్రోడక్ట్కి ఒక కలర్ ఉండడము, లైక్ ఒక బటన్కి ఇంకో కలర్ ఉండడము, సెర్చ్ బార్లో ఇంకో కలర్ ఉండడము, ఐకాన్ ఆ లోగో ఇంకో కలర్ ఉండడము. సో ఇలా కలర్స్ ఎందుకనంటే జస్ట్ అట్రాక్ట్ అనమాట, అట్రాక్ట్ ఉంటుంది అండ్ సింపుల్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, సింపుల్గా అర్థమైపోతుంది అండ్ యూజర్ ఎంగేజ్మెంట్ అనమాట. లైక్ లాట్ ఆఫ్ యూజర్స్ విల్ యూజ్ దట్, లైక్ లాట్ ఆఫ్ యూజర్స్ విల్ ప్రిఫర్ దట్, అలా అనమాట. ఓకే, కలర్ ఈజ్ అ పవర్ఫుల్ విజువల్ టూల్ అండ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ద రోల్ ఆఫ్ కలర్స్ ఆర్ ఇట్ కెన్ అట్రాక్ట్ అటెన్షన్ లైక్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ కన్వేస్ మీనింగ్ ఆర్ స్టేటస్. అదొకటే కాకుండా మీనింగ్ దాని గురించి ఉంది. సపోజ్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉందన్నమాట. గ్రీన్ కలర్ అంటే ఏంటిది, మనం మన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్ సింబల్, టిక్ సింబల్ వస్తుంది కదా, అదేంటిది, ఇట్ ఈస్ సేయింగ్ దట్ సక్సెస్ఫుల్లీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిందనమాట. సో ఇట్ స్టేటస్ చెప్తుంది, రైట్. అలా ఈ కలర్ రోల్ అనమాట.
సో ఇలా కూడా కలర్స్ గురించి యూజ్ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ఇంటరాక్టివిటీ, ఇట్ ఇంప్రూవ్స్ ఆస్థెటిక్స్ అంటే లైక్ లుకింగ్ అనమాట, లుక్స్ అనమాట, స్టైలిష్ లైక్ అట్రాక్టింగ్ అనమాట. ఇట్ సపోర్ట్స్ బ్రాండింగ్, అది ఒకటే కాకుండా వాళ్ళ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేస్తారు. ఎందుకు ఇక్కడ యూజర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ బ్రాండ్ అనేది ప్రమోట్ అయిపోతుంది కదా. సో అలా. నెక్స్ట్ చూసింగ్ కలర్స్. సో మనం ఆ కలర్స్ ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే వెన్ చూసింగ్ కలర్స్ డిజైనర్స్ కన్సిడర్. సో కలర్స్ని చూస్ చేసుకున్నప్పుడు డిజైనర్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటారు అంటే దే విల్ కన్సిడర్ సమ్ పాయింట్స్. దే ఆర్ విజిబిలిటీ అండ్ రీడబిలిటీ, యూజ్ హై కాంట్రాక్ట్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్. అదొకటే కాకుండా సపోజ్ ఇప్పుడు ఆ టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉందనుకో, వైట్ అండ్ వైట్ ఉందనుకో, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది అండ్ టెక్స్ట్ కూడా వైట్ ఉందనుకో, టెక్స్ట్ కనిపిస్తుందా, కనిపించదు. సో అలా. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకున్నాము, టెక్స్ట్ బ్లాక్ ఉందనుకో, మంచిగా కనిపిస్తుంది, రైట్? అలా అనమాట. అవాయిడ్ యూజింగ్ సిమిలర్ కలర్స్ టుగెదర్, అదొకటే కాకుండా. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్, టెక్స్ట్ కూడా వైట్ ఉంటే ఏమవుతుంది, మనకు కనిపించదుగా. సో అదనమాట పాయింట్ ఇక్కడ. అవాయిడ్ యూజింగ్ సిమిలర్ కలర్స్ టుగెదర్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, స్టిక్ టు ఏ కలర్ స్కీమ్ త్రూ అవుట్ ద ఇంటర్ఫేస్. సో ఒకే ఇంటర్ఫేస్లో ఒక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్లో త్రూ అవుట్ మొత్తము లైక్ సేమ్ కలర్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఏమవుతుంది, చెప్పిలాగా కనిపిస్తుంది, రైట్? అలా చెప్పి. ఓకే. నెక్స్ట్ కల్చరల్ మీనింగ్స్. సరే, కల్చరల్ మీనింగ్స్ అంటే బీ అవేర్ ఆఫ్ హౌ కలర్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ ఇన్ కల్చర్స్. సో ఇక్కడ కల్చరల్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ కలర్స్ అనేవి ఆ కల్చర్స్ని ఆ బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేస్తుంది, ఎలా షోకేస్ చేస్తుంది అనేది కల్చరల్ మీనింగ్స్ అనమాట. ఓకే. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. కల్చరల్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ రెడ్ ఉంది. సో కొన్ని కల్చర్స్లో రెడ్ అంటే డేంజర్ అంటాము, బట్ కొన్ని కల్చర్స్లో రెడ్ ఇండికేట్స్ లక్ అంటాం అనమాట. సో ఇట్ డిఫరెన్స్ ఇన్ డిఫరెంట్ కల్చర్స్ అనమాట. నెక్స్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్. సో అదొకటే కాకుండా ఎమోషనల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ రెడ్ ఎందుకంటే అలర్ట్ ఆర్ డేంజర్ ఆర్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ గ్రీన్ అంటే సక్సెస్ అయింది అని చెప్పేసి సేఫ్టీ ఆర్ గో. ఇప్పుడు గో అంటే ఇక్కడ మనం సిగ్నల్స్లో చూసుకుంటాం కదా, గ్రీన్ అంటే రైట్ అలా. నెక్స్ట్ బ్లూ అంటే లైక్ కామ్, ట్రస్ట్, ప్రొఫెషనలిజం, లైక్ ప్రొఫెషనల్ ఉండడము అండ్ ఐమ్ బిలీవింగ్ అని చెప్పేసి అలా. ఎల్లో అటెన్షన్ కావచ్చు, కాషన్ కావచ్చు, ఆప్టిమిజం కావచ్చు. నెక్స్ట్ బ్లాక్ పవర్, లగ్జరీ, సీరియస్నెస్. వైట్ క్లీన్లీనెస్, సింప్లిసిటీ అండ్ స్పేస్, లైక్ పీస్ అనమాట, రైట్? టూల్స్ ఫర్ చూసింగ్ కలర్స్. సో మనం ఎక్కడికి వెళ్ళి కలర్స్ చూస్ చేసుకోవచ్చారంటే, సో మీరు ఇక్కడ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, సెర్చ్ చేసి కనిపిస్తాయి అనమాట. లైక్ కలర్ పికర్స్ అని క్లిక్ చేసి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. దాంట్లో మనం ఏదైనా మనకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోవచ్చు. అదొకటి కాకుండా కాంట్రాస్ట్ చెకర్స్ అని, యూఐ కలర్ ప్యాలెట్స్ అని. ఓకే. ఇలా మనము కలర్స్ని చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కలర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్స్ అండ్ హౌ టు చూస్ ద కలర్స్, లైక్ చూసింగ్ కలర్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూజర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ యూజర్స్ ప్రాబ్లమ్స్ అని ఉంది దాంట్లో, బట్ నాకు తెలిసి అది యూజర్స్ ప్రాబ్లమ్స్. ఇన్ కేస్ అది వచ్చినా సేమ్. ఇక్కడ యూజర్స్ ప్రాబ్లమ్సే కదా. యూజర్స్ ఒక వెబ్ పేజ్ ఒక వెబ్సైట్ని కావచ్చు, ఒక సిస్టమ్ని కావచ్చు యూజ్ చేస్తున్నప్పుడు ఏ కైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఓకే. అవ్వనమాట. నెక్స్ట్ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది టాపిక్ అనమాట. ఓకే. యూజర్ ప్రాబ్లమ్స్ రిఫర్ టు ద డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజెస్ యూజర్స్ ఫేస్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. సో యూజర్స్ ప్రాబ్లమ్స్ అంటే సపోజ్ నేను ఒక యూజర్ని సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, రైట్? ఇప్పుడు కొన్ని ల్యాప్టాప్ని ఓపెన్ చేసిన, ల్యాప్టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ ఆ పేజ్ అనేది లేట్గా లోడ్ అయింది అనుకో, ఏమైతే మనకు కోపం వచ్చేసి చిరాకు వస్తూ ఉంటుంది, ఎందుకు పని చేస్తారని చెప్పేసి. సో ఇవి ఒకటే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. అది అండర్స్టాండింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ, ఎఫిషియంట్ అండ్ యాక్సెసిబుల్ సిస్టమ్. సో ఈ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకొని లైక్ ఫస్ట్ ఏం చేయాలంటే యూజర్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారు, వాళ్ళకి మనము ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసే విధంగా ఎలా ఉండాలి, లైక్ రీసెర్చ్ చేసి ఆ స్టడీ చేసి మనము సిస్టమ్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, వాటిని డిజైన్ చేసుకోవాలి. ఓకే. అదనమాట. నెక్స్ట్ కామన్ యూజర్ ప్రాబ్లమ్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే కాంప్లెక్స్ ఇంటర్ఫేస్. ఇన్ కేస్ ఇప్పుడు ఒక వెబ్ పేజ్ కాంప్లెక్స్ ఉందంటే, డిఫికల్టీ ఉందనుకో, అర్థమైతే లేదు, అంతా కన్ఫ్యూజ్ ఉంది. సపోజ్ నేను ఒక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి, ఆ లాగిన్ బటన్ క్లిక్ చేసుకోవాలి, అవి కనిపిస్తలేవు, ఎక్కడెక్కడో ఉన్నాయి, పైన కింద మధ్యలో, అలా అనమాట. ఇంటర్ఫేస్ ఇన్ కేస్ అలా కాంప్లెక్స్ ఉంటే మనకు అది అర్థం కాదనమాట. లైక్ ఇలా యూజర్స్ గెట్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇరిటేటెడ్ ఇఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అట్లా ఓవర్లోడెడ్ విత్ టూ మెనీ ఆప్షన్స్. అదొకటి కాకుండా ఇంకేస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక పేజ్లో, అప్పుడు ఏమవుతుందో మనకి కన్ఫ్యూజ్ అవుతాము, ఏదో క్లిక్ చేయాలి అండ్ మనకి ఇరిటేషన్ వచ్చేస్తాయి, రైట్? అలా. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సిస్టమ్ డజంట్ ఇన్ఫార్మ్ ద యూజర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అని అంటే ఇప్పుడు సిస్టమ్ ఏం జరుగుతుందని వాటి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, మెసేజ్ ఇవ్వకపోవడం. సపోజ్ ఇప్పుడు బ్యాటరీ రన్నింగ్ లో అనుకో, అది మనకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇన్ కేస్ మనం చూడం, ఎప్పటికైతే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోలేం కదా. ఏమైనా అలర్ట్ లాగా మెసేజ్ వస్తే ఏమవుతుంది, మనం చార్జ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అదొకటే కాకుండా ఇన్ కేస్ మనం ఏమైనా ఫామ్ని సబ్మిట్ చేసినామో, సబ్మిట్ చేశాక సబ్మిట్ అయిందా లేదా అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి. లేకపోతే ఆ సబ్మిట్ అయిందా లేదా, ఎర్రర్ అయిందా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, అదనమాట. సో ఫీడ్బ్యాక్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ పూర్ నావిగేషన్. యూజర్స్ స్ట్రగుల్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కంప్లీట్ టాస్క్స్. సో ఇక్కడ పూర్ నావిగేషన్ అని అంటే ఇప్పుడు మనం ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళడము, లైక్ అప్పుడు ఏమవుతుంది, టాస్క్ అనేది సింపుల్గా పర్ఫామ్ అయితే లేదు కదా, లెస్ టైంలో అయిపోతలేదు. పూర్ నావిగేషన్ అంటే లైక్ నావిగేషన్ అనేది కరెక్ట్ లేదు,
లేట్ అవుతుంది, మనం ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళిపోయి లోడ్ అవుతూ ఉంది, ఇన్ఫర్మేషన్ వస్తలేదు, ఆ ఇన్ఫర్మేషన్ రానికి టైం పడుతున్నప్పుడు ఏమైతే లైక్ అలా మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం అనమాట. ఇన్కన్సిస్టెన్సీ, యూఐ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్. సో అదొకటే కాకుండా సపోజ్ ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది మొబైల్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అండ్ డెస్క్టాప్లో లైక్ ల్యాప్టాప్స్లో, యాప్స్లో, టాబ్లెట్స్ లైక్ ట్యాబ్స్లో డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అది ఇన్కన్సిస్టెన్సీ అనమాట. ఓకే, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ యూజర్స్. ఇక్కడ యూజర్స్ విత్ డిజబిలిటీస్ క్యాంట్ ఇంటరాక్ట్ ప్రాపర్లీ. సో ఇప్పుడు డిజబిలిటీస్ అని అంటే ఇన్ కేస్ ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ లేదనుకో, వాయిస్ అసిస్టెంట్ లేకపోతే నాకు ఫింగర్స్ లేవనుకో, హ్యాండ్ లేదనుకో, డిజబిలిటీ కదా, నేను ఎలా టైప్ చేస్తా, టెక్స్ట్ ఇవ్వలేను కదా. అదే వాయిస్ ఇన్పుట్ ఉంటే ఏమవుతుంది, డైరెక్ట్ నేను హే గూగుల్ అని చెప్పేసి ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చేసుకుంటా. సో అలా అనమాట. ఇట్లాంటి యాక్సెసిబిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఓకే, నో స్క్రీన్ రీడెడ్ సపోర్ట్. నెక్స్ట్ దీని కాజెస్, ఈ ప్రాబ్లమ్స్ యొక్క కాజెస్ ఏంటి అని అంటే పూర్ యూజర్స్ రీసెర్చ్. సో ఇక్కడ యూజర్స్ గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకోకపోవడము, అండ్ ప్రాపర్గా టెస్ట్ చేయకుండా లాంచ్ చేయడము, అలా అనమాట. ఇగ్నోరింగ్ యూజర్ ఫీడ్బ్యాక్, అది ఒకటే కాకుండా సపోజ్ ఇప్పుడు ఒక మనం వెబ్సైట్ చేసినాము, ఆ వెబ్సైట్ ఎలా ఉందనే ఫీడ్బ్యాక్ని మనము ఇగ్నోర్ చేయడం. ఓకే, సపోజ్ 90% నెగిటివ్ వచ్చింది, 10% పాజిటివ్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి, చేంజెస్ని తీసుకుని రావాలి. ఫస్ట్ మనం చేంజెస్ తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర నుంచి అడగాలి, ఏం మంచిగా లేదు, ఎక్కడ మనం లాగ్ అవుతున్నాము, ఇన్ కేసు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, వాటిని మనం ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది, అలానే ఉండిపోతుంది. రైట్, డిజైనింగ్ ఫర్ డెవలపర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్స్. సో ఇక్కడ యూజర్స్కి డిజైన్ చేయకుండా డెవలపర్స్కి వాళ్ళకి తగినట్టుగా డిజైన్ చేస్తే ఏమవుతుంది, దాన్ని కరెక్ట్ ఎవరు యూజ్ చేయరు. ఓకే, లాక్ ఆఫ్ స్టాండర్డ్ డిజైన్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ వీటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్ అంటే కండక్ట్ యూజర్ టెస్టింగ్ అండ్ యూజబిలిటీ స్టడీస్. ఫస్ట్ మనము యూజర్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రొవైడ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్. సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లైక్ ఎలా అని అంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ స్టెప్స్ టు కంప్లీట్ దిస్ టాస్క్ అని చెప్పేసి. నువ్వు లాగిన్ కావాలంటే ఫస్ట్ ఈమెయిల్ ఎంటర్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి, అండ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, యువర్ లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అలా ఫీడ్బ్యాక్ మెసేజెస్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ లేఅవుట్ అండ్ డిజైన్ అండ్ యూజ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ విజువల్స్. సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోండి, లైక్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే వర్డ్స్ యూజ్ చేసుకోకుండా అందరికీ ప్రతి యూజర్ అర్థం చేసుకునే విధంగా, ప్రతి యూజర్కి అర్థమయ్యే విధంగా ఉన్న కాంప్లెక్స్ లాంగ్వేజ్ లైక్ సింపుల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్, అది ఒకటే కాకుండా సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మేక్ ఇంటర్ఫేసెస్ యాక్సెసిబుల్ టు ఆల్ యూజర్స్. సో ప్రతి యూజర్ ఇంటర్ఫేసెస్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ HCI. ఇఫ్ మీకు ఇంకేమైనా రిమైనింగ్ టాపిక్స్ ఉన్నా, మనం చెప్పుకోలేని టాపిక్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో.